యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి భారత డిఎన్ఏతో ముడిపెట్టి 2000 సంవత్సరాల క్రితం నుంచే యేసు ప్రభుకి భారతదేశానికి సంబంధం ఉంది అని ఒక ప్రయత్నం చేయడానికి పాశ్చాత్య దేశాలు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి మీకు తెలుసా? 800 సంవత్సరాలు 800 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే మీరు నమ్ముతారా? 2000 సంవత్సరాల క్రితం నాటి యేసు ప్రభు అంత్యక్రియల్లో ఉపయోగించినటువంటి ఒక వస్త్రం తీసుకొచ్చారు. అది 1354లో ఫ్రాన్స్లో దొరికిందంట. ఆ వస్త్రానికి రకరకాల ప్రయోగాలు చేశారు, రకరకాల పరిశోధనలు చేశారు. చివరికి దాన్ని 500 సంవత్సరాల క్రితం అంటే 15వ శతాబ్దంలో ఇటలీకి తీసుకొచ్చి భద్రపరిచారు. ఇటలీలో అప్పటి నుంచి కూడా భద్రపరుస్తూ అప్పుడప్పుడు పరిశోధనలు చేసేవాళ్ళు. ముఖ్యంగా లాస్ట్ 1978లో దీని మీద ఒక పరిశోధన చేశారు. అప్పుడు కూడా డిఎన్ఏకి సంబంధించి సరైనటువంటి ఆధునిక పరికరాలు లేకపోవడం వల్ల సరిగ్గా వాళ్ళ పరిశోధనలు ముందుకు వెళ్ళలేదంట. ఈ మధ్యలో దానికి సంబంధించి ఈ మధ్యన ఒక పరీక్ష చేశారంట, డిఎన్ఏ పరీక్ష. ఆ పరీక్షకి దాదాపు 40% ఆ వస్త్రానికి 40% భారతదేశానికి చెందినటువంటి వారి యొక్క డిఎన్ఏతో సరిపోలింది అని చెప్తున్నారు. అంటే భారతీయులు దీన్ని తయారు చేసి ఉండొచ్చు, లేదా భారతీయులు సందర్శించి ఉండొచ్చు, భారతీయులు దీన్ని మట్టుకొని ఉండొచ్చు, లేకపోతే భారతీయులు యేసు ప్రభు అంత్యక్రియలకి వెళ్ళి ఉండొచ్చు. ఎలా చెప్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నారో, లేకపోతే మనసు మార్చుకున్నారో, లేకపోతే బాప్టిస్టం తీసుకున్నటువంటి కోట్ల మంది భారతీయులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ భారతదేశంతో ముడిపెట్టడం వల్ల నమ్మకం ఇంకా పెరుగుతుంది. వాళ్ళు అసలైనటువంటి నిజమైనటువంటి దేవుడు మా దేశానికి సంబంధం ఉంది అన్న విధంగా వాళ్ళ యొక్క మూలాలు ఉంటాయి. కాబట్టి మనం రేపు పొద్దున్న ఈ యేసు ప్రభుకి ఏంటి సంబంధం భారతదేశంతో అని అడిగినప్పుడు, ఈ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు. ఇదిగో భారతదేశానికి యేసు ప్రభుకి సంబంధం ఉంది, యేసు ప్రభు అంత్యక్రియల్లో కూడా భారతీయులు పాల్గొన్నారు, దీనికి సంబంధించి ఒక వస్త్రం కూడా ఉంది. ఆ వస్త్రం పేరు ఏంటి అంటే ప్యూరిన్ కఫన్. అది యేసు ప్రభు యొక్క వస్త్రం అంట. దీనికి ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే శాస్త్రవేత్తలు, కరెక్టే, ఇది రకరకాల ప్రాంతాల నుంచి ప్రయాణించి ఉండొచ్చు, భారతదేశంలో తయారైనటువంటి వస్తువు కావచ్చు, దీన్ని ఇక్కడ వాడి ఉండొచ్చు, లేదా వాళ్ళే పంపించి ఉండొచ్చు, ఏదో రకరకాలుగా ఏవేవో చెప్పేస్తున్నారు. డిఎన్ఏతో ముడిపెడుతున్నారు. ఇందులో కొన్ని మొక్కల డిఎన్ఏ ఉందంట, పిల్లుడికి సంబంధించి డిఎన్ఏ ఉందంట, మరికొన్ని జంతువులకు సంబంధించి డిఎన్ఏ ఉందంట. మీకు అర్థమవుతుందా? 800 సంవత్సరాల నుంచి ఇది భారతదేశానికి సంబంధించినటువంటి వస్త్రం అని చెప్పడానికి ఎంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి కథనాలు బయట పెడుతున్నారో చూడండి. అంటే భారతదేశంలోనే మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి. మీరు మొత్తం ఆసియా ఖండంలో చూసుకుంటే ఆఫ్రికా దేశం జనాభా ఎంతమంది అండి, వాళ్ళు మారుతున్నారు. కానీ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంతో సమానం. ఇక్కడ జనాభా మారారు అనుకోండి, ఇక ఎన్నో దేశాలకి వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళుగా చూపించుకోవచ్చు. ముస్లింలు అదే కదా, ముస్లింల పరిస్థితి ఏంటి? భారతదేశాన్ని మారిస్తే చాలు ప్రపంచం మన వైపు వచ్చేస్తుంది. భారతదేశంలో మొత్తం ఇప్పుడు జనాభా 100 కోట్ల మంది అనుకోండి, అంటే హిందువులు ఒక 110-120 కోట్ల మంది అనుకోండి. వీళ్ళని మార్చేస్తే, సగం మందిని మార్చేస్తే మిగతా వాళ్ళని భయపెట్టి చంపేసి ఎలాగైనా మార్చవచ్చు. అప్పుడు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాను, ఇరాను, ఇరాకు, సిరియా, ఇంక మరి అక్కడికి వెళ్ళిపోవచ్చు. గల్ఫ్ దేశాలు, ఆ తర్వాత ఇటువైపు అటువైపు చైనాని రష్యాని పక్కన పడిస్తే ఇక నేపాల్తో పాటు శ్రీలంకని అన్నింటినీ ముస్లిం కంట్రీలు చేయొచ్చు భారత్ను లొంగ తీసుకుంటే. ఇప్పుడు 200 మంది జనాభా ఉన్నటువంటి ముస్లింలు అప్పుడు ఎంత అవుతారు? 350 కోట్లు అవుతారు. అప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఎవరిదవుద్ది? ఇస్లాం అవుతుంది. మీరు చూసుకోండి, ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, మీకు అర్థం కావడం లేదు. ఇదే మాటలు మాట్లాడితే ఒక్కొక్కడు నవ్వుతుంటాడు. పైగా చాలామంది కుహనా మేధావులు దీని గురించి చిన్న చూపు చూసి మళ్ళీ తప్పుదారు పట్టిస్తారు మన వాళ్ళని. నేను చెప్పింది తప్పేం కాదు, నేను చెప్పింది అబద్ధమేమి కాదు. చాలామంది ముస్లింలు ఉగ్రవాదులు చెబుతున్నటువంటిదే. అటు బంగ్లాదేశ్ 16-17 కోట్ల మంది ఉన్నారు, ఇటువైపు పాకిస్తాన్ 25 కోట్ల మంది ఉన్నారు,
సంవత్సరానికి 60 లక్షల మంది ఇక్కడ జననాలు పాకిస్తాన్లో. అదేవిధంగా భారతదేశంలో కూడా జనాభాని పెంచాలి. దానికోసం అమెరికా ఫండింగ్ ఇస్తుంది, గల్ఫ్ దేశాలు ఫండింగ్ ఇస్తాయి, ముస్లిం కంట్రీలు ఫండింగ్ ఇస్తాయి, భారతదేశం మీద దెబ్బ కొట్టడానికి చైనా కూడా రూపాయో పాపాయో ఇస్తుంది. ఈ విషయం మనకు తెలియదు, తెలిసినా మాట్లాడితే మన నోళ్ళు నొక్కేస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారో చూడండి. ఎక్కడో ఉన్నటువంటి ఒక గొడ్డను తీసుకొచ్చి మనకి ముడిపెడుతున్నారు. మరి రష్యాలో దొరికినటువంటి విగ్రహాల పరిస్థితి ఏంటి? మరి అమెరికాలో దొరికినటువంటి శ్రీచక్రం పరిస్థితి ఏంటి? మరి అమెరికాలో ఉన్నటువంటి పాతాళం గురించి ఏంటి? పాతాళ నగరం గురించి మాట్లాడేది ఎవడు? మరి ప్రపంచ దేశాల్లో హిందుత్వానికి అన్నీ కూడా సాక్ష్యాధారాలుగా చాలా అంటే చాలా భౌతికంగా మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి. శ్రీచక్రం అనేది అమెరికాలో దొరికిందా లేదా? మరి దాని గురించి అమెరికా వాడు మాట్లాడితే హిందుత్వం బయటపడదు. మరి రష్యా వాళ్ళు మాట్లాడారు. రష్యాలో పురాతనమైనటువంటి విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది, దాని గురించి మాట్లాడారు కదా. ఎందుకంటే అది మన మిత్ర దేశం కాబట్టి. ఇక చాలా వరకు మన ఇండోనేషియా చూస్తే మన వినాయకుడే అక్కడ ఉంటాడు. అది ఒక ముస్లిం దేశం, మన వినాయకుడే వాళ్ళ యొక్క నోట్ల మీద ఉంటాడు. ఇదంతా ఏంటి అంటే మన యొక్క హిందుత్వం ప్రపంచం మొత్తం ఉంది, కానీ మనం ప్రచారం చేసుకోలేదు. బ్రిటిష్ వాడు వచ్చాడు, డచ్ వాడు వచ్చాడు, ఫ్రెంచ్ వాడు వచ్చాడు, ఇక్కడ లేని మతాన్ని రుద్దాడు. సేవ అనే పేరుతో, చదువు అనే పేరుతో, అభివృద్ధి అనే పేరుతో, టెక్నాలజీ అనే పేరుతో. కానీ మనకంటే టెక్నాలజీ ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? విమానం కనిపెట్టింది మనము, కానీ పేరేమొచ్చేసి రైట్ సోదరులకి. శస్త్రచికిత్స చేసింది మనము, కానీ పేరేమొచ్చేసి పాశ్చాత్యులకి. గుడ్డ కనుక్కున్నది మనము, పేరేమొచ్చేది వాళ్ళకి. మరి ఇంకేం తయారు చేయలేదు మనం? కొండ మనమే కనుక్కున్నాం, అన్నీ మనమే కనుక్కున్నాం. మట్టితో తయారు చేసినటువంటి కొండైనా మన పురాణంలోకి వెళ్తే ఎన్నో తయారు చేసాం మనం. పిండాలు ఈరోజు ఇప్పుడు పెడుతున్నారు. పిండాలని కూలింగ్ దీంట్లో ప్రాసెస్లో భద్రపరుస్తున్నారు. మరి ఆ రోజు మనం భద్రపరిచింది అది కాదా? సరే, ఆ రోజు ఎలా భద్రపరిచింది మరి ఆవిడ? ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఎలా భద్రపరిచారు? మరి వాళ్ళు ఎలాగా పుట్టారు? 101 మంది కౌరవులు. అప్పుడు మనం భద్రపరిస్తే తప్ప, వీళ్ళు మాత్రం ఇప్పుడు అదే పద్ధతిలో కూలింగ్ పద్ధతిలోనే కదా భద్రపరుస్తున్నారు. ఇప్పటికీ మన ఇళ్లలో చూసుకున్నట్లయితే కొన్ని ఇళ్లలో అటుకులు ఉంటాయి, లోపల పెంకుటిల్లు ఉంటుంది, దాని మీదే అటుకుంటుంది, భద్రపరుస్తారు. అన్ని ఏదైనా గూడ్స్ దాంట్లో భద్రపరుస్తారు. కానీ కిందను చూస్తే మనకి చల్లదనం ఉంటుంది. పెంకుల నుంచి వేడి పెద్దగా రాదు, మళ్ళీ దాని కింద నుంచి ఇది ఉండడం వల్ల ఇంకా చల్లదనం ఉంటుంది. ఈ గోడలకి మట్టి ఇది సున్నం అంటే సిమెంట్ లాంటిది కాకుండా ఏదో పౌడర్ కలుపుతారు. ఇది మన మినిప్పిండి అలాంటి పౌడర్ కలిపి ఉండడం వల్ల ఇటు గోడ నుంచి కూడా మనకి వేడి రాదు, పైనుంచి వేడి రాదు. పైగా నీకు పెంకుటిల్లులో గ్యాప్ ఉండడం వల్ల వేడి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ టెక్నాలజీ ఇప్పటికి లేదా మన దగ్గర. అవి ఎందుకు చల్లగుంటాయి మనకు తెలియదా? ఈరోజు మనం అందరం పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా స్లాబ్ వేసుకుంటున్నాం. ఆ వేడి పగలంతా వేడెక్కిపోతుంది, రాత్రి గుబ కింద పడుతుంది. మనం ఎక్కడ తక్కువ, మనమే తక్కువ చేసుకొని ఎవడెవడకు ప్లేస్ ఇచ్చాము ఇక్కడ. ఈరోజు అందరూ కూడా మా వల్లే మీకు ఎంత జరిగింది అంత జరిగింది అంటారు. ఇది ఎంత పెద్ద కుట్రో మీరు అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి. ఒకవైపు ఇస్లాంని పెంపొందించడానికి అటువైపు వాళ్ళు, ఇటువైపు ఏమొచ్చేసి ఈ గొడ్డ పీలికలు పట్టుకొని వీళ్ళు. కానీ మనకి ప్రపంచ దేశాల్లో విగ్రహాలు దొరికినా పట్టదు, ప్రపంచ దేశాల్లో శ్రీచక్రం దొరికినా పట్టదు. కనీసం మనం దాన్ని ప్రచారం కూడా చేసుకోము, మనకు అవసరం లేదు. అదే మన కొంప ముంచేసింది. ఇప్పుడు మనకి ఇన్ని పెద్ద ఆధారాలు దొరికితే ఒక గొడ్డ పట్టుకుని వీళ్ళు ఎంత తిప్పుతున్నారు కదా 2000 సంవత్సరాల నుంచి. ఒక గొడ్డ పీలికను పట్టుకుని వీళ్ళు ఆ గొడ్డ పీలిక 4.4 మీటర్లు పొడవగా 1.1 మీటర్లు వెడల్పుతో ఉంటుందంట. ఎవడకు కావాలి? అసలు ఏ స్ప్రే పుట్టాడో లేదో తెలియదు మనకి. అదే ఒక కల్పితం అంటున్నారు. సరే, నిజంగా అనుకుంటే ఆయన తన యొక్క వర్గం కోసం, యూదుల కోసమో ఎవరి కోసమో పోరాటం చేసుకున్నటువంటి వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి దేవుణ్ణి చేశారు. ఎందుకు చేశారు? అతడు మొత్తానికి హత్యకు గురయ్యాడు, అతన్ని హింసించి చంపారు. ఆ చంపినటువంటి వారి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది.
ప్రజలందరూ తిరగబడుతున్నారు. అప్పటి నుంచి ఈయన్ని దేవుడిని చేశారు. ఇక ఈ తిరుగుబాటు పూజించడం మొదలైంది, ప్రార్థనలు చేసుకోవడం మొదలైంది. ఇదే కదా స్టోరీ. మీరు ఎటువైపు ఎటైనా వెళ్ళండి, ఏదైనా చేసుకోండి, ఎలాగైనా మార్చుకోండి. మహాత్ముడు కావచ్చు, ఒక వర్గానికి ఆయన ఏదో సేవలు చేశాడు, త్యాగం చేశాడు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మనకి ఎలా ఏర్పడింది? పొట్టి శ్రీరాములు గారి దైవాలు ఏర్పడలేదా? తెలంగాణ ఎలా ఏర్పడింది? పోనీ కేసీఆర్ గారి ప్రోద్బలంతో కదా ఏర్పడింది. కొంతమంది ఆయన్ని దేవుడు అంటారు, కానీ మనము పొట్టి శ్రీరాములు గారిని దేవుడు గారిని భావించిన వాళ్ళు ఉన్నారు కదా. కాకపోతే మనం విస్మరిస్తున్నాం, అంతే తేడా. ఈరోజు స్వతంత్రం ఎలా వచ్చింది? సుభాష్ చంద్రబోస్ గారు బయటికి వెళ్ళడం వల్లే కదా వచ్చింది. చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరికొయ్యలకి వేలాడితే కదా వచ్చింది. అంటే మనకి వాళ్ళ దేవుళ్ళతో సమానం కదా, కానీ మనం వాళ్ళని దేవుళ్ళు చేయలేదు, అంతే తేడా. దీనికి 10 అర్థాలు వద్దు. 10 మంది ఇలా ఎన్ని చెప్పినా మనలో సరైనటువంటి జ్ఞానం లేక ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఏర్పడి ఏదేదో విశ్లేషణ చేస్తున్నాం.